ప్రజాప్రతినిధి న్యూస్కు స్వాగతం. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ హైస్కూల్ బస్సుల భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా రవాణా అధికారి పురుషోత్తం రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనందున విద్యార్థుల రక్షణ ధ్యేయంగా బస్సుల ఫిట్నెస్ను తనిఖీ చేయించుకోవాలని ఆయన సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 550 స్కూల్ బస్సుల్లో ఇప్పటివరకు 400కు పైగా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. మిగిలిన బస్సులను ఆర్టీఏ కార్యాలయంలో ప్రదర్శించి అనుమతులు పొందాలన్నారు. మెడికల్ కిట్లు, ఫైర్లు లేని 2 వాహనాలు ఇప్పటికే సీజ్ చేశామని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని ఆయన హెచ్చరించారు. పిల్లలు స్కూల్లోకి వెళ్ళడం జరుగుతున్నది. యాజమాన్యాలు కూడా తమ వెహికల్స్ని అంటే స్కూల్ బస్సులన్నింటినీ అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవడం కానీ, అలాగే బండి ఫిట్నెస్ని పెట్టుకోవడం కానీ, అవి తీసుకొచ్చి ఆర్టీఏ ఆఫీస్లో ఇన్స్పెక్టర్ దగ్గర క్షుణ్ణంగా చేసుకొని ఫిట్నెస్ జారీ చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎలాంటి అశ్రద్ధ వహించిన యాజమాన్యాదే బాధ్యత. స్కూల్ పిల్లల భద్రత అనేది స్కూల్ యాజమాన్యాదే, పూర్తిగా యాజమాన్యాది. కాబట్టి యాజమాన్యాలు తమ వెహికల్స్ని మంచిగా సర్వీసింగ్ చేయించడం కానీ, ఏమైనా మెకానిక్స్ ఉన్నా కానీ మెకానిక్ దగ్గర చూయించుకొని, కంపెనీ వాళ్ళ దగ్గర షోరూమ్లలో చేయించుకొని సరైన వీటితో ఆర్టీఏ ఆఫీస్కి వచ్చి చూయించుకొని ఫిట్నెస్ తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మన దగ్గర ఉన్నాయి మొత్తం సూర్యాపేట డిస్టిక్ మొత్తాన్ని కలిపి 550 బస్సులు ఉన్నాయి. అందులో దాదాపుగా 400 పైచలకు వాహనాలను ఫిట్నెస్ చెక్ చేసి జారీ చేయడం జరిగింది. మిగతా వారందరూ కూడా తమ వెహికల్స్ని తీసుకొచ్చి ఆర్టీఏ ఆఫీస్ ముందు ప్రొడ్యూస్ చేస్తే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అవి ఫిట్నెస్ రోడ్డు మీదకి వెళ్ళడానికి అర్హత ఉన్నదా లేదా అని పరిశీలించి వాటికి ఫిట్నెస్ జారీ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కొన్ని చెకింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మేము స్కూల్ బస్సుల మీద ఏవైనా అవకతవకలు ఉన్న బస్సులను సీజ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ మెడికల్ కిట్ లేకపోవటం, తర్వాత ఫిట్నెస్లో ఫైర్ ఎక్స్పైర్ అయిపోవటం, ఇలాంటి వాటిని చూడడం జరిగింది. 2 బండ్లను ఫిట్నెస్ లేని బండ్లను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వారికి జరిమానా విధించి వాళ్ళకి ఫిట్నెస్కి వాళ్ళతో అప్లై చేయించి వెహికల్ కండిషన్ చూసి మళ్ళీ జారీ చేయడం కూడా జరిగింది.